హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. కాశీలో అయితే ఉన్నాము. నేను దర్శనం అయితే అక్కడికి కంప్లీట్ అయిపోయింది కదా. ఈరోజు అయితే ఇంకా గంగా స్నానము ప్లస్ లోకల్ టెంపుల్స్, కారబాయ టెంపుల్, ఇంకా మిగతా చిన్న చిన్న టెంపుల్స్ అయితే కదా అన్నీ విజిట్ చేసి అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోవాలి. అదనమాట. ఇప్పుడే మేము చాయ్ తాగేసి రూమ్లో బయలుదేరిపోయినాము. స్టవ్ అని పెట్టుకున్నాం కదా, ఇంట్లోనే చాయ్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసాం అనమాట. అయితే ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మా రూమ్ వచ్చి అన్నపూర్ణ రూమ్ కాస్ట్ వచ్చి 3 బెడ్లు 3 బెడ్స్ ఏమో 1500, 2 బెడ్స్ ఏమో 1200. అంటే మాకు 5 మంది కదా, 2 రూములు తీసుకున్నాము. ఓవరాల్గా 2700 అయితే అయింది. మేము ముందే బుక్ చేసి పెట్టినాము. ఇక్కడ వచ్చి పబ్లిక్ ఎక్కువ ఉంటారు, చాలా ప్రాబ్లం అవుతుందేమో అనేసి. ఓకే, ఇప్పుడైతే గంగా స్నానం అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి బోట్ అయితే రాజాఘాట్ అనేసి అన్నారు. రాజాఘాట్ వెళ్తున్నాం బై వాక్. మా రూమ్ దగ్గర నుంచి 500 మీటర్స్ ఉన్నది. మొత్తం సందుగొందులలో. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి రూమ్ తీసుకొని ఆలోచన అంటే మళ్ళీ ఎటు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని అంత జర్నీ చేసి ఆ టైంలో కష్టం, మళ్ళీ దర్శనానికి పోవాలి. అందుకే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే రూమ్ బుక్ చేసినాము. మీకు ఒక రూమ్ బుక్ చేసుకోవడానికి నెంబర్ కావాలంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నెంబర్ అయితే ఇస్తా. ఇది ప్రమోషన్ కాదు, ఇది యూజ్ అవుతాను అంతే. ఘాట్కి అయితే వచ్చేసినాం, రాజాఘాట్ అంట. బాబా ఏముంది అసలు, విజువల్ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. జై కాశీ. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. అసలు మామూలు లేదు. నేను ఎప్పటి వరకు టీవీలో చూసిందే, ఇంకా డైరెక్ట్ అయితే చూస్తుంటే మాట రావట్లే అసలు. హర మహాదేవ్. బోట్ అయితే మాట్లాడుకున్నాము, చిన్న మినీ బోటు. మాకు 5 మందికి మొత్తం ఈ అమౌంట్ వచ్చి 3000 రూపాయలకి అయితే మాట. 4500 చెప్పిండు. మొత్తం అన్ని ఘాట్లను చూపిస్తాడంట. చూపించి ఫస్ట్ స్నానం కాడికి తీసుకెళ్ళేసి గంగా స్నానం చేయించేసుకొని తర్వాత మొత్తం అన్నీ చూసేస్తాం. బాగా ఎట్లుంది బా? బోట్ ఎట్లుంది? కాశీ ఎట్లుంది? చాలా బాగుంది. హర మహాదేవ్. చాలా బాగుంది. ఇంత పక్కన బోటు పోతుంది కదా, ఆ విధంగా అన్ని కలిపి పోతారు. మనకు ఒక్కరికే కాబట్టి బోటు మన 5 మందికి 3000 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే సరిపడలే.
ఇక్కడ చూడండి, ఇక్కడ నేను గమనించింది ఇక్కడ సిలిండర్ అయితే ఉంది. ఇది మన ఈ బోటు సిఎన్జి నడుస్తుంది, మన కారే కాదు, గ్యాస్ సిఎన్జి బండి, ఇది కాదు సిఎన్జి బండి. సిఎన్జి బండి మన కార్లో సిఎన్జి కార్లో ట్రావెల్ చేసినప్పుడు సిఎన్జి బండి బోర్డు ఇది. పెట్రోల్ బంక్ సపరేట్ పెట్రోల్ బండి అది సిఎన్జి స్టార్టింగ్ పెట్రోలే ఉంటుంది. నేను బోర్డు అదే సిఎన్జి ఉందని పెట్టాను. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది అస్సీ ఘాట్, ఇది లాస్ట్ ఘాట్ అంట. మనకు సంఘర్షణ అనేది తీసుకెళ్తాడు అనుకుంటా. ఇక్కడ అస్సీ ఘాట్ దగ్గర లేడీస్కి డ్రెస్ చేయించి అన్నీ ఉన్నాయి, పర్లేదు బాగుంది. అస్సీ ఘాట్ ఎంత అస్సీ ఘాట్ అయిపోతాడంట. 7 కేజీలు అంటే మనకు తెలుసు కదా, 800 రూపాయలు ఖర్చు. మనం మేమే 3,000 రూపాయలు ఇస్తున్నాము. ఒక 10 ట్రిప్పులు కొట్టాడం 30,000 మంచి ఆదాయం. ఏమంటే ఇంకా సీజన్ బట్టి బిజినెస్ వాళ్ళకి పెరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనుషులను బట్టి ప్రైజెస్ అది చేస్తున్నారు అన్నమాట. మనం చూసి ఇంకా తక్కువ చేసుకోవాలి అమౌంట్, వాళ్ళు చెప్పేంత పోకుండా. ఇప్పుడు గంగా స్నానానికి అయితే వెళ్ళిపోతున్నాం. చల్లగా ఉన్నాయి వాటర్, అయితే ఫుల్ కూల్ ఉన్నాయి వాటర్. మహాదేవ్ నీళ్ళు కొంచెము గలీజ్ కూడా ఉన్నాయి, అంతా ఈడే చేస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఓం నమస్తే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. वीडियो निकालना बेटा. వీళ్ళు వీడియో తీయాలంట. इधर से निकालते हैं. अच्छा फेस आता. हर हर महादेव. ओम नमः शिवाय. ओम नमः शिवाय. వాళ్ళు కూడా మన వీడియోలో వచ్చారు. మనం ముడుదాం పడు. హర హర మహాదేవ్. శంభో శంకర.
గట్టిగా పట్టుకో కాకా. లేస్తుంది, గట్టిగా పట్టుకో అంటున్నా. నరేష్ అన్న ముంగడ పడుతావు చూసి. లేస్తుంది. తీసానవునా ఆపేయాలి అది. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఒంటి మీద అయితే పోతాను నేను, మా డాడీ ఒంటి పడేదాన్ని పెట్టి ఒంటి మీద అయితే వెళ్తున్నాం. ఏంటి కత్తిసి వంట మీద ఎక్కాలంటే యూట్యూబ్లో ఉంటుంది. స్నానాలు అయిపోయింది, ఒంటి మీద తిరిగేసి వచ్చాను. ఇక్కడ నవీన్ అన్న అయితే వాళ్ళ పేరెంట్స్కి అయితే పిండ ప్రదానం అనేది చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి అంటే ఒక గోత్రం మీద అయితే 1100 రూపాయలు. ఇంకా మా బాబుని చేయించుకుంటా అంటే అడిగితే కన్నా తక్కువ చేసుకుంటే అస్సలు 100 కూడా తగ్గించుకుంటలేరు. ఫిక్స్డ్ రేట్ అనమాట, ఎంఆర్పి రేట్ 1100 రూపాయలు. అంటే మొత్తం వాళ్ళకి దానికి కావాల్సిన సామాన్లు మొత్తం వీళ్ళ దగ్గర ఉంటాయి. మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా అన్నీ వీళ్ళే చేస్తారు. జస్ట్ మనం 1100 వస్తే ఆయనకు దక్షిణ మొత్తం అన్నీ కలిపి. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్ ప్లస్ లోకల్ టెంపుల్ అయితే విజిట్ చేయాలి. తన గుమ్కే ఆజా వైసా అడే గుర్రం ఎక్కిండు. డాడీ గుర్రం ఎక్కిండు, డాడీ గుర్రం ఎక్కిండు. फोटो भाई तुम खींचो, डैडी नहीं आता. మంచిగా నన్ను కూడా వంటే ఇద్దరు కలిసి ఎంత 200 కదా, ఇద్దరు కలిసి 200, 300. వంట ఇది గుర్రం వచ్చి 50 రూపాయలు అనమాట. ఓకే మొత్తం ఫుల్ హ్యాపీ. ఏం డాడీ? హాయ్. మా కొడుకు బాగా మంచిగా చూపిస్తుండు, మా కొడుకు అన్ని మంచిగా చూపిస్తుండు, బాగా పర్వాలేదు, ఇబ్బంది లేదు, హ్యాపీ హ్యాపీ. నవీన్ అన్న అండ్ మా బావ కూడా వాళ్ళ మమ్మీ డాడీలకు చేపిస్తాను. ఫస్ట్ మా బావ ఏమో అనుకున్నాడు, బట్ మనసు ఒప్పుకుంటలేదంట. పాపం మా బావకి చిన్నప్పుడే మమ్మీ డాడీ సరిగా వాళ్ళ మమ్మీ డాడీని చూడలేదన్నమాట. ఇక్కడ గంగా ఆరతి, ఇక్కడ గంగా ఆరతి ఇచ్చే ఘాట్ ఇది. గంగా స్నానం అయిపోయి వేసుకొని అక్కడ అన్ని ఘాట్స్ అన్ని చూసేసుకొని, మణికర్ణ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇవన్నీ ఘాట్స్ అన్ని చూసేసుకొని రూమ్కి వచ్చి లగేజ్ పెట్టేసి బట్టలవి టిఫిన్ చేసి మళ్ళీ కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము బై వాక్. వెహికల్స్ అయితే ఏం పోవు. ఇంకా అక్కడ అయిపోయినాక ఇంకా ఒక ఆటో తీసుకొని లోకల్ టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి. ఇప్పుడు నేను రికార్డ్ చేసిన మొబైల్ అయితే వీడియో ఎట్లా వస్తుందో తెలియదు, వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు. కానీ ఎందుకంటే నా మెయిన్ యూట్యూబ్ రికార్డింగ్ చేసే మొబైల్ అయితే మొత్తం డెడ్ అయిపోయింది. ఛార్జింగ్ అయితే పెట్టిన. ఇప్పుడు నేను ఊబర్కు యూజ్ చేసే మొబైల్తో అయితే రికార్డ్ చేస్తున్నా ప్రస్తుతానికి అయితే. ఛార్జింగ్ అయితే లేదు దాంట్లో, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసి వచ్చిన. అయితే చాలా బాగుంది. నాకు చెప్పుడు కోరుకుండా మొత్తం ఫుల్ హ్యాపీ. నిన్న అంతా కష్టపడి తిప్పలు పడి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చాక ఫుల్ హ్యాపీ. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా ఇట్లా వచ్చి చూస్తే చాలా బెటర్. వారణాసి, కాశీ అనేది చాలా
మంచి ప్లేస్. ఇది ఒక్కటి చూడండి, ఒకసారి టైం చూసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2-3 నెలల ముందు ప్లాన్ చేసుకుంటే అది అవ్వదు. అది అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవాలి. మేమైతే అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. కాలబాయి టెంపుల్కి వెళ్తున్నాం. ఇంకా లోపటి నుంచి మెయిన్ గుడి కాంచి వచ్చాము నడుచుకుంటా. ఆడ ఒక 100 మీటర్స్ ఎట్లుందంటే ఇంకా మొత్తం దొబ్బుకుంటూ కొడతారు, తోసుకుంటూ పోతున్నారు. ఇంకా బాబా ఘోరం పబ్లిక్. అది కాక మండే కదా, కుంభమేళ ప్లస్ జరుగుతుంది, పైగా మండే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దర్శనం అయితే కంపల్సరీగా ఒక 6 to 10 hours మధ్యలో అంట. అంత లాంగ్ చెప్తున్నాను కాదు కానీ ఒక 8 hours అయితే మినిమం అయితే పడుతుందంట. అయితే కానీ దర్శనం ఆడ వారణాసిలో లోపల గర్భగుడి కాడ కొన్ని సెకండ్స్లోనే దొబ్బి పడేస్తారు. పాండి అని ఇంత దూరం నుంచి వస్తున్నారు, కొంచెం కనికరం లేకపోకుండా ఇంత సెకండ్స్ దొబ్బేస్తున్నారు. ఈ స్ట్రీట్ వచ్చి మన అదే ఆంధ్ర ఆశ్రమం రోడ్డు మన రూమ్ ఉంది కదా, అక్కడ జస్ట్ రోడ్డు మీదకి వస్తే ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచే మనకు కాలభైరవ టెంపుల్ కూడా వెళ్తుంది. చిన్న స్ట్రీట్ ఉంది, స్ట్రీట్లోకి వెళ్ళిపోతున్నాం. కాలభైరవ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించాలి. ఇంకా ఆస్పాస్ సరౌండింగ్లో ఏమన్నా టెంపుల్స్ చూసేసుకొని ఫుడ్ మన గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నాం కదా, ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోవాలి. అయోధ్యలో ఎట్లుంటుందో తెలియదు, చెప్తాం మీకు. కాలభైరవ టెంపుల్ దర్శనం చేసేసుకొని రూమ్కి అయితే ఇదిగో రిక్షాలు వెళ్తున్నాము. ఇద్దరికి రిక్షా కాస్ట్ 200 రూపాయలు. ఇంకా వాళ్ళిద్దరూ వెనకలు వస్తారు, వాళ్ళ 150 రూపాయలు. ఫుల్ ఎట్లుందంటే ఒక 3 కిలోమీటర్లు అయింది కాలభైరవ టెంపుల్కి అయితే. టూ మచ్ ఉంది. మండే కదా, అది ఒక కుంభమేళ నడుస్తుంది. వచ్చిన వాళ్ళకి అయితే కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. బాయ్ కాశీ. ఇక వెళ్ళిపోతున్నాం, పార్కింగ్ కాడికి వెళ్ళిపోతున్నాం. దర్శనాలన్నీ అయిపోయినాయి. రూమ్కి వచ్చి మంచిగా అన్నం పప్పు చేసుకొని తినేసి స్టార్ట్ అయిపోయినాం. టైం 4 అయింది, అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వారణాసి వెళ్ళాలి, అయోధ్య వెళ్ళాలి. ఎంత టైం పడుతుందేమో. గూగుల్ మ్యాప్ చూస్తే 5.5 hours చూపిస్తుంది. ఇప్పుడే న్యూస్ చూసిన హైదరాబాద్ వచ్చేటప్పుడు అయితే గంటకు 1 కిలోమీటర్ గంట పడుతుందంట. అంటే 5 hours పడుతుందంట. వెయిటింగ్ న్యూస్ చూసాను ఇప్పుడే, ఎంత నిజమో తెలియదు. ఇప్పుడు పోతా కదా, ఐ థింక్ నైట్ ఈరోజు నైట్ అయోధ్య దర్శనం అయిపోతే రేపు అయితే వెళ్ళిపోతాం నైట్ వరకు. చెప్తాం మీకు, అప్డేట్ ఇస్తాం. ఆపోజిట్లో బనారస్ యూనివర్సిటీ ఉంది, దాని ఆపోజిట్లో ఒకటి గ్రౌండ్ ఏదో ఉంది. ఇదో ఈ 45 days కుంభమేళ అనేసి పార్కింగ్ అయితే చేసినారు. ఇక్కడైతే పార్కింగ్ చేసాం మనం. మళ్ళీ క్లీన్ చేస్తున్నాం, మొత్తం డస్ట్ అంతా పడిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. టైం వచ్చి 5 అయింది. ఎవరకు అయోధ్య టెంపుల్ మూస్తారు కావచ్చు. వారణాసిలో సిఎన్జి ప్రైస్ 85 రూపీస్, 85.67 వారణాసికి వెళ్ళి అయితే మనం బండికి సిఎన్జి పట్టిస్తున్నాము. 5:30 సిఎన్జి పట్టించుకొని అయోధ్యకు స్టార్ట్. లగేజ్ కూడా ప్యాకెడ్ అయిపోయింది.